ఆయన యొక్క ప్రేమ ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా వందనాలు. యెషయా 51:1 నీతిని అనుసరించుచు యెహోవాను వెదకుచు నుండు వారులారా నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దానిని ఆలోచించుడి, మీరు ఏ గుంట నుండి తవ్వబడితిరో దానిని ఆలోచించుడి. చిన్న ప్రేయర్ చేసుకుని వాక్యం చూసుకుందాం. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. గడ్డి పరకతో సైతం నువ్వు మాట్లాడించగలిగిన సమర్థవంతుడు ప్రభు. గాడిదకు మానవ స్వరాన్ని ఇచ్చి ఉన్నావు. నేనైతే గాడిద కన్నా గడ్డి పరక కన్నా హీనంగా ఉన్నాను ప్రభు. గాలికి ఎగిరిపో ధూళి వంటి వాడను, దుమ్ము వంటి వాడను. నీ కృపలో నువ్వు కనికరించి నన్ను ఏర్పాటు చేసుకొని నిలబెట్టి ఉన్నందుకు కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. నీ యొక్క వాక్యము మేమందరము ధ్యానము చేయుచుండగా కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను నువ్వే దర్శించి వినగలిగిన చెవులు గ్రహించే ఆత్మ ప్రతి ఒక్కరికి నువ్వే అనుగ్రహించమని, వారి యొక్క హృదయములు లూదియా హృదయమును ఏ విధంగా అయితే తెరిచి ఉన్నావో అటువలే వారి యొక్క హృదయము వాక్యము తట్టు తెరవబడినట్లు ప్రతి ఒక్కరిని నువ్వే ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ వాక్యం చదవంగానే మీకు ఏమైనా గుర్తొచ్చిందా? యెషయా 51:1. ఎందుకంటే లాస్ట్ వీక్ కూడా ఇదే వాక్యం, పోయిన వారం కూడా ఇదే వాక్యం. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దాన్ని ఆలోచించుడి, మీరు ఏ గుంట నుండి తవ్వబడితిరో దాన్ని ఆలోచించుడి. లాస్ట్ వీక్ కూడా ఇదే వాక్యం చెప్పాం కదా అని లాస్ట్ వీక్ చెప్పిన రెఫరెన్సెస్ లాస్ట్ వీక్ చెప్పిందే నేనే రిపీట్ చేయను, కానీ ఆలోచన చేయండి. ఒకే ఒక రెఫరెన్సు, ఒకే ఒక మూలవాక్యం. ఆ మూలవాక్యంలో దేన్ని ఉద్దేశించి దేవుడు మనతో ఈ యొక్క ఆదివారం మాట్లాడాలని దేవుడు అదే వాక్యం మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. ఒకసారి ఆలోచించండి. ఏ బండ నుండి, బండ అంటే ఏంటి? ఇలా అపోస్తలుడైన పౌలు గారి చేత లిఖింపబడ్డ ఆ యొక్క కొరంథీ రాసిన పత్రికల్లో క్రీస్తు బండ అని స్పష్టంగా రాస్తుంది, బండ. అలాగే పేతురు గారిని కూడా నువ్వు ఒక రాయి అని కూడా అంటారు. దేవుడే స్వయంగా పేతురు గారి గురించి ఇచ్చిన సాక్ష్యం అలాంటిది. సో ఈ యొక్క వాక్యంలో మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో, ఆ మీరు అనే ఆ ఒక్క పదం దగ్గర నీ పేరు పెట్టుకో. విశ్వాసిగా ఉన్న నువ్వు నీ పేరు పెట్టుకో. పాపమ్మ ఏ బండ నుండి చెక్కబడితివి దాన్ని ఆలోచించుడి. పాపమ్మ ఏ గుంట నుండి తవ్వబడితిరో దాన్ని ఆలోచించుడి. నువ్వు ఆలోచించుకో. విశ్వాసుగా ఉన్న నువ్వు ఏ బండ నుండి నువ్వు చెక్కబడి ఉన్నావు, చెక్కబడక మునుపు నువ్వు ఎలా ఉన్నావు, చెక్కబడిన పిమ్మట నువ్వు ఎలా ఉన్నావు, క్రీస్తులో చెక్కబడిన పిమ్మట ఎలా ఉన్నావు. అంటే క్రీస్తులో బడక మునుపు ఎలా ఉండేదానివి, ఎలా ఉండేవాడివి, క్రీస్తు యొక్క రూపంలోనికి నువ్వు చెక్కబడిన పిమ్మట నువ్వు ఎలా ఉన్నావు. అంటే నీ యొక్క గత జీవితం ఎలా ఉంది, ఇప్పుడు ప్రస్తుత జీవితం ఎలా ఉంది, నువ్వే నీ గురించి ఆలోచించుకో. నువ్వే దేవుడికి నీ గురించి నువ్వు విజ్ఞాపన ప్రార్థన సమర్పించినప్పుడు, దేవుడి యొక్క కృప నిన్ను ఆవరించి ఉన్నప్పుడు, దేవుడు తన యొక్క కృప మహేశ్వర్యం చొప్పున నీ యొక్క గత జీవితంలో క్రీస్తును ఎరుగని, క్రీస్తు యొక్క కృపలో బాప్తీసం పొందక మునుపు ఉన్న నీ జీవితం ఎలా ఉంది, ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, నీలో చెక్కబడిన ఆ యొక్క మార్పు ఉందా లేదా? అప్పుడున్నట్టే ఇప్పుడు, అంటే బాప్తీసం తీసుకోక మునుపు ఉన్నట్టే ఇప్పుడు కూడా ఉన్నావు అనుకో, నువ్వేం చెక్కబడినట్టు దేవుళ్ళు, నీలో ఏం మార్పు ఉన్నట్టు? ఒక రాయిని తీసుకొని తగిన విధముగా సుత్తి శానా తీసుకొని ఆ యొక్క రూపం ప్రకారము కొట్టితేనే ఆ రాయి మొత్తం కూడా ఒక శిల్పంలాగా మారుతుంది, చెక్కబడితేనే. మరి నువ్వు దేవుళ్ళో ఎంతవరకు చెక్కబడి ఉన్నావు ఆలోచన చేయి. నువ్వు చెక్కబడి ఉన్నావా? నువ్వు సమాధానం చెప్పు దేవుడికి. ఏ విధంగా నువ్వు చెక్కబడి ఉన్నావు, చెక్కబడిన తర్వాత ఎటువంటి రూపం నువ్వు ధరించుకొని ఉన్నావు, ఏ బండను ఆధారం చేసుకొని నువ్వు చెక్కబడి ఉన్నావు, దేవుడి యొక్క స్వరూపాన్ని, దేవుడి యొక్క గుణమును, దేవుడి యొక్క లక్షణములను నువ్వు ఆధారం చేసుకొని చెక్కబడి ఉన్నావా, లేకపోతే ఇహలోక సంబంధమైన దేవతలను, విగ్రహారాధికులను, అంటే లోకమంతా పూజించేది ధనాన్ని, ఐశ్వర్యాన్ని, ఘనతని, నువ్వు దాన్ని ఆధారం చేసుకొని చెక్కబడి ఉన్నావా? దేవుడు తన యొక్క తండ్రికి, అంటే యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క తండ్రి పట్ల ఎంతో వినయము, విధేయత చూపించి ఉన్నారు. ఆయనకి సర్వశక్తి కలిగిన దేవుడు అయినా సరే తండ్రి యొక్క చిత్తం చేయటానికి మాత్రమే
యేసుక్రీస్తు ప్రభువారు తనకు తాను విధేయత వినయము కలిగి దేవుడికి అనగా తండ్రి దేవుడికి అర్పించుకున్నారు. మరి నువ్వు క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి చెక్కబడిన పిమ్మట నిన్ను నువ్వు దేవుడికి ఎంతవరకు సమర్పించుకున్నావు? దేవుడి యొక్క గుణములలోకి ఎంతవరకు నువ్వు చెక్కబడి ఉన్నావు? దేవుడి యొక్క లక్షణముల్లోకి ఎంతవరకు నువ్వు చెక్కబడి ఉన్నావు? ఒక లక్షణం నువ్వు కలిగి ఉన్నావా? వినయం నువ్వు కలిగి ఉన్నావా? విధేయత ఉందా? క్షమాపణ ఉందా? తగ్గింపు స్వభావం ఉందా? ప్రార్థన ఉందా? రోజుకి ఎన్నిసార్లు తింటాం? 3 సార్లు తినేవాళ్ళు ఉంటారు, 2 సార్లు తినేవాళ్ళు ఉంటారు, 1 సారి తినేవాళ్ళు ఉంటారు, 4 సార్లు తినేవాళ్ళు ఉంటారు, 5 సార్లు తినేవాళ్ళు ఉంటారు. అంటే ఇంత తీసుకొని 7 సార్లు తినేవాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ తినటం ఇంపార్టెంట్ కాదు. నువ్వు నీ యొక్క దేహము యొక్క ఆకలి తీర్చుకోవటానికి అన్నిసార్లు నువ్వు తినటం తప్పని నేను చెప్పట్లేదండి. నీ యొక్క శారీరకంగా నీ యొక్క దేహము పుష్టిగా ఉండటానికి, నీరసం కలగకుండా ఉండటానికి ఆరోగ్యరీత్యా ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు నీ యొక్క జీర్ణ వ్యవస్థ బట్టి ఆకలి బట్టి నువ్వు తింటావు, మంచిది. మరి నీ యొక్క ఆత్మీయ జీవితంలో నీ యొక్క ఆత్మ బలపడు నిమిత్తము నువ్వు ఎన్నిసార్లు జీవము కలిగిన దేవుడి యొక్క వాక్యాన్ని భక్షిస్తున్నావు, తింటున్నావు. కొంతమంది నిద్రపోయే ముందు పాలు తాగే అలవాటు ఉందా? నేనేం తప్పుగా మిమ్మల్ని పాలు తాగే వాళ్ళ గురించి వ్యతిరేకంగా చెప్పడం కాదు. నిద్రపోయే మునుపు గోరువెచ్చలుగాను వేడివేడి పాలు తాగుతారు. ఓకే, కొంతమంది భోజనం చేసేటప్పుడు పలానా రోటి పచ్చడి ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇలాంటి రకరకాల, కొంతమందికి నాన్ వెజ్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇలాంటి కొంతమందికి కొన్ని రకాలుగా లక్షణాలు ఉన్నాయి. ఓకే, అటువలే నీ యొక్క శరీర ఆకలి తీర్చబడటానికి ఇన్ని రకాల పానీయములు లేక ద్రవ పదార్థములు లేకపోతే నాన్ వెజ్ ఫుడ్ అవ్వచ్చు, ఇష్టమైన కూరలు అవ్వచ్చు, తినాలని నువ్వు ఒక మక్కువ కలిగి ఉన్నావు కదా. అలాగే సేమ్ టు సేమ్ నీ యొక్క ఆత్మ దేవుడు నీలో అనుగ్రహించు ఆ యొక్క పరిశుద్ధాత్మ వృద్ధి కలుగునట్లు నువ్వు వాక్యాన్ని ఎంతవరకు భక్షిస్తున్నావు? అలా నువ్వు చెక్కబడి ఉన్నావా? ఒక పాలు తాగినట్టు దేవుడి యొక్క వాక్యాన్ని నువ్వు తాగుతున్నావా? ఒకడు తేనెను, ఇప్పుడు పంచదార తీగా ఉంటుంది, బెల్లం తీగా ఉంటుంది. పంచదార తయారు చేయబడి ఉన్నది, బెల్లము కూడా తయారు చేయబడి ఉంది. కానీ తేనె ఒక మెషిన్తో తయారు చేసిందా? ప్రకృతి ద్వారా ఒక పూలు యొక్క మకరందములో నుంచి తేనెటీగల ద్వారా తయారు చేయబడి ఉన్నది. పంచదార బెల్లం ఒక మెషినరీ ద్వారా వచ్చింది. తేనె అయితే న్యాచురల్గా వచ్చింది. ఒకడు వాక్యాన్ని తేనెను భక్షించినట్టు భక్షిస్తున్నారా? బాప్తిస్మిచ్చు యోహాన్ గారు అడవిలో ఉన్నప్పుడు మిడతలను తేనెను తిని, అనగా వాటిని అవి మాత్రమే ఆహారముగా బ్రతికి ఉన్నాడు. ఉద్దేశం ఏంటంటే, నీ యొక్క ఆహారంలో ఇంత ఇష్టమైన పదార్థములు నువ్వు చక్కగా మెనూ కార్డులో పెట్టుకుని తింటున్నావే. హోటల్కి వెళ్ళినప్పుడు ఎన్ని 100 రకాలు ఉన్నా 200 రకాలు మెనూ ఐటమ్స్ అన్నా ఉన్నాయి. నీకు ఏది ఇష్టమో అదే చక్కగా సెలెక్ట్ చేసుకొని తింటున్నావు కదా. అలాగే నీ యొక్క దైనందిక జీవితంలో నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు వృద్ధి కలగటానికి జీవము కలిగిన దేవుడు యొక్క వాక్యాన్ని నువ్వు భక్షిస్తున్నావా? ప్రశ్న అర్థం చేసుకో. నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావా అని నేను అడగట్లా. నువ్వు వాక్యాన్ని భక్షిస్తున్నావా అని అడుగుతున్నా. వాక్యం అంటూ నీలో నిలిచి ఉంటేనే నువ్వు ప్రార్థన చేసుకోగలవు. వాక్యం నీలో నిలిచి లేకపోతే నువ్వు ప్రార్థన కూడా చేసుకోలేవు. వాక్యం నిలిచి ఉంటేనే ఆ వాక్యము ద్వారా, అనగా వాక్యమే దేవుడై ఉన్నాడు, ఆ దేవుడు నీలో ఆ యొక్క ప్రార్థన ఆత్మను అనుగ్రహిస్తాడు. అప్పుడే నువ్వు మోకరించగలవు. ఫస్ట్ వాక్యం ఆ వాక్యాన్ని నువ్వు ఎంతవరకు భక్షిస్తున్నావు? వాక్యాన్ని భక్షించే విధంగా నువ్వు చెక్కబడి ఉన్నావా? ఏది సమాధానం చెప్పమ్మా, సమాధానం చెప్పండి. వాక్యాన్ని నువ్వు భక్షించావా? ఏ బండ నుండి చెక్కబడితివో జీవము కలిగిన దేవుడి యొక్క వాక్యమును నువ్వు భక్షించే విధముగా చెక్కబడి ఉన్నావా? చెక్కబడుతూనే ఉన్నావా? అసలు ఇంకా మొదలు కూడా పెట్టబడలేదా? ఆలోచించు. సమాధానం మీరు దేవుడికి చెప్పుకోండి. ప్రశ్నల వరకే అడగటం నా పని. మీరు సమాధానం దేవుడికి చెప్పండి. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని చెప్పడం గురించి కాదు నా ఉద్దేశం. నువ్వు ఏం తిన్నా ఏం తాగినా నీ యొక్క దేహం కోసమే. నీ యొక్క దైనందిక జీవితంలో నీ యొక్క ఆర్థిక స్తోమత ప్రకారము చిన్న వస్తువు అవ్వచ్చు, కాస్ట్లీ పదార్థం అవ్వచ్చు, నువ్వు కొనుక్కొని తినొచ్చు, వండుకొని తినొచ్చు.
కానీ వాక్యం పేదవాడికైనా ఐశ్వర్యవంతుడికైనా వాక్యం ఒక్కటే రీతిగా ఉంది. అటువంటి వాక్యాన్ని నువ్వు తేనెలాగా పాలలాగా భక్షిస్తున్నావా, చెక్కబడి ఉన్నావా? వాక్యాన్ని భుజించేటట్టు, భక్షించేటట్టు, పానము చేసేటట్టు, నీ యొక్క ఆత్మ జీవితం వృద్ధి కలిగేటట్టు నువ్వు భక్షింపబడి ఉన్నావా? ఏంటి సమాధానం చెప్తారా దేవుడికి? చెప్పుకోండి. ఏ బండ నుండి చెక్కబడితివో దాన్ని ఆలోచించుడి. ఓకే, లాస్ట్ పోయిన వారం ఇలా ఒక చిన్న బండ గురించి లేకపోతే రాళ్ళు గురించి ఒక చిన్న కథ చెప్పా కదా, అర్థమైందా? గుర్తుందా? గుర్తుంటే ఏంటో చెప్పు. బాగా చెప్పావు, వెరీ గుడ్. ఇప్పుడు ఇంకో కథ చెబుతా చూడండి. ఒక విశ్వాసి నిద్రపోతూ ఉంటాడు. విశ్వాసి చక్కగా నిద్రపోతూ ఉంటాడు. ఆ నిద్రలో దర్శనం మందు దేవుడు ప్రత్యక్షమవుతాడు. స్వయాన దేవుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమై నీకు నాన్న నేను నీకు ఒక పని అప్ప చెప్తున్నాను అంటాడు. ఆ విశ్వాసి చక్కగా యేసయ్యా నువ్వు ఏ పని అప్ప చెప్తే ఆ పని నేను చేస్తానయ్యా అని ఒప్పుకుంటాడు. అదిగో అక్కడ ఒక బండరాయి, పెద్ద బండరాయి నీ పక్కనే ఉంది చూడు, కనిపిస్తుంది అయ్యా. నువ్వేం చేస్తావంటే ఆ బండరాయిని రోజు తొయ్యి. అదేమో కిందకి దొల్లేటట్టు ఉంటుంది, నువ్వేమో దానికి అడ్డంగా నిలబడి దాన్ని తొయ్యి అని చెప్తాడు దేవుడు. అయ్యా బండ ఇలా ఉంటుంది, ఇది బండ అనుకుందాం, సరే వద్దులేండి, బండ వాక్యం కదా, సో ఇది బండ అనుకుందాం. విశ్వాసికి దేవుడు స్వయంగా ఒక పని చెప్పాడు. దేవుడే చెప్పాడు ఈ బండ ఎలా ఉంది, నువ్వు ఇలా ఉండు బండ దగ్గర, ఇక్కడ నిలబడి బండని నువ్వు తొయ్యి అని చెప్తాడు దేవుడు. అదే పని. అప్పుడు విశ్వాసం ఏమంటాడు? ఖచ్చితంగా తోస్తానయ్యా అంటాడు. సరే పొద్దున్నే అవుతుంది, నిద్రలోగుతారు, బండ అక్కడే ఉంటుంది. కళ్ళలో మాత్రమే పని అప్పచెప్పారు, నిజ జీవితంలో నిద్రపోయే ముందు ఆయన రూమ్లో బండ లేదండి. నిజ జీవితంలో లేచి చూసేసరికి బండ ఉంది. పొద్దున్నే లెగుస్తాడు, సంథింగ్ రెడీ అవుతాడు, బండని తోయటం మొదలు పెడతాడు. బండ ఎలా ఉంది, ఇక్కడ నిలబడతాడు, తోస్తాడు. ఇప్పుడు డెమో మీరు చెయ్యండి ఒకసారి ఎవరన్నా. అది బండ అనుకోండి, ఇదిగోండి ఎదురుగా ఉంది కదా అది బండ అనుకోండి, అది తొయ్యమంటే ఎలా తోస్తారు? బండను తోయడానికి ఏమేమి వాడతారు నీ శరీరంలో ఉన్న అవయముల్లో? బండని తోయడానికి నీ శరీరంలో ఏమేమి అవయములు వాడతావంటే ముందు చెయ్యి, ఇంకా నీ యొక్క శరీరంలో ఉన్న బలమంతా సరే బరువు అంతా సరే తీసుకెళ్ళి బండ మీద పెడతారు, మోస్తారు. ఇంకా బలాన్ని ఉపయోగించి నెట్టడానికి చూస్తారు. ఇంకా కాళ్ళు జారిపోకుండా ఉండటానికి కాళ్ళని స్టిఫ్గా, కాళ్ళు తొట్టెళ్ళకుండా జారి పడిపోకుండా నువ్వు వెనక్కి వెళ్ళిపోకుండా కాళ్ళని స్థిరంగా నిలబడేటట్టు కాళ్ళను వాడతావు. ఇంకా బండను నెట్టాలనే మనసు, బండను నెట్టాలనే మనసు ఉంటేనే మిగతా పనులన్నీ చేస్తాం. నెక్స్ట్ ఇంకా తగినంత ఆహారం కూడా తీసుకుంటావా? ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉండి బండ దూస్తే కదులుతుందా? పొట్ట మార్చుకుంటే కదిలిద్దా? బండను ఎంతైతే బరువు ఉందో ఆ బరువాటి వస్తువు తోయటానికి కావలసినంత ఆహారం కూడా నువ్వు తింటావు. ఇంకా ఇంతవరకు కరెక్టే కదా? అలా చేస్తాడు. పొద్దున్నే మొదలు పెడతాడు, సాయంత్రం వరకు దోస్తాడు. 1 సెంటీమీటర్ కాదు కదా, 1 మిల్లీమీటర్ కూడా కదలదు. సరే అయినా సరే ఏం పట్టించుకోడు, ప్రయత్నం చేశాడు కదా. ఆ ప్రయత్నం అనే సంతృప్తితో వచ్చేసి చక్కగా మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి నిద్రపోతాడు. మళ్ళీ పొద్దున్నే నెక్స్ట్ 2వ రోజు నిద్ర లెగిసి మళ్ళీ బండం దోస్తాడు. సేమ్ పొద్దున్నుంచి సాయంత్రం వరకు అంతే కష్టపడతాడు. మొదటి రోజు ఎంతైతే కష్టపడ్డారో 2వ రోజు కూడా అంతే కష్టపడ్డాడు. ఇంచి వెంట్రుక వాసి కూడా కదలదు. మళ్ళీ వస్తాడు, మళ్ళీ పడుకుంటాడు. అలా 1 రోజు అలా 2 రోజులు, 2 రోజులు అలా వారం రోజులు వద్ది కథల్లో. వారం రోజులు పోయి వారాలు గడిచిపోయి నెల అవుతుంది కథల్లో. నెల పోయి నెలలో అవుద్ది బండ కథల్లో. నెలలు పోయి సంవత్సరం అవుద్ది బండ కథల్లో. సంవత్సరం పోయి సంవత్సరాలు అవుతాయి బండ కథల్లో. ఓకే,
సరే అని చెప్పి మళ్ళీ ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి నిద్రపోతాడు. ఈసారి కళ్ళలో అపవాది వస్తాడు. ఫస్ట్ ఆ పని అప్పచెప్పింది ఎవడు? దేవుడు. ఈసారి కళ్ళలో అపవాది వస్తాడు. అపవాది ఎలా మాట్లాడుతుందంటే, నువ్వు శక్తి వంచన లేకుండా చక్కగా నీ యొక్క ప్రయత్నం నువ్వు చేస్తున్నావు, అయినా సరే బండ కదలతలా. ఎందుకు కదలతలేదంటూ? నువ్వు సరిగ్గా పనిచేయట్లేదేమో, నీలో ఆ శక్తి లేదేమో, నీ వల్ల కాదేమో. ఎందుకు చేయటం? నువ్వు ఎంత ఇన్ని సంవత్సరాల పాటు, ఉదాహరణకి 5 ఏళ్ళ పాటు పనిచేసావు, 5 ఏళ్ల పాటు నువ్వు పనిచేసినా, అంటే 5 ఏళ్ల పాటు నువ్వు బండ తోసినా ఇంచు కూడా కదలలేదు కదా. మరి నువ్వు తోస్తే ఏంది, తోపేది ఏంది? 5 ఏళ్ల పాటు నువ్వు తోయకుండా ఉన్నావు కూడా బండ అక్కడే ఉండేదిగా. 5 ఏళ్ల పాటు నువ్వు తోసావు, బండ ఇంచు కూడా కదల్లా. 5 ఏళ్ల పాటు నువ్వు తోయకపోయినా సరే బండ అక్కడే ఉండేదిగా. ఇప్పుడు 5 ఏళ్ళ యొక్క కష్టం ఏది? 5 ఏళ్ల పాటు నువ్వు పడ్డ శ్రమ ఏది? 5 ఏళ్ల పాటు ఎంతో ఆశతో నువ్వు పనిచేసావు, ఆ పనికి తగినట్టు ప్రతిఫలం లేదు కదా. ఇంక నువ్వు పని చేస్తే ఏంటి, పని చేయకపోతే ఏంటి? నువ్వు పని చేస్తే ఏంటి, నువ్వు పని చేయకపోతే ఏంటి? 5 సంవత్సరాల పాటు పని చేసినా కదలను బండ, రేపనే రోజు నువ్వు పని చేసినా అది కదలదు. సో నువ్వు పని చేయాల్సిన అవసరం ఏం లేదు, అది ఎక్కడ ఉంటే అలాగే ఉంటుంది. 5 సంవత్సరాల కిందటే నువ్వు ఇంకా బలవంతుడివి, వయసులో ఉన్నావు, యవనస్తుడివి. ఇప్పుడు వయసు మీరిపోయినా, అంటే యవనస్తంలో నుంచి దాటిపోయి నడిప్రాయంలోకి వచ్చావు, ఇంకేందా నువ్వు చూసేది అని చెప్పి అపవాది అంటారు. అనగానే పొద్దున్నే నిద్రలేచి ఆలోచించుకుంటాడు, ఇది అపవాది చెప్పింది మొత్తం నిజమే కదా. 5 ఏళ్ల నుంచి మొదటి రోజు ఎంతైతే ఆశతో, పట్టుదలతో, శ్రద్ధ కలిగి పనిచేశానో, 5 సంవత్సరాల పాటు ప్రతిరోజు అదే విధంగా శ్రద్ధ కలిగి పనిచేశాను తప్ప ఏ ఒక్క రోజు కూడా నేను వ్యతిరేక ఆలోచన కలిగి నేను పనిచేయాల. సో ఇప్పుడు నేను తోయటం వల్ల, అంటే 5 సంవత్సరాల తర్వాత మొదటి రోజులు తోయటం వల్ల ఉపయోగం ఏంటి అంటే, కదలనప్పుడు నీకు తోస్తే లాభం ఏంటి, తోయకపోతే ఏంది? అపవాది నన్ను ఎక్కడన్నా ఇబ్బంది పెడుతుందా, వ్యతిరేకత కలుగుతుందా, అయినా సరే నేను ప్రయత్నం చేస్తా అని చెప్పి ప్రయత్నం చేస్తాడు. 1 గంట 2 గంటలు ప్రయత్నం చేస్తాడు. ఎంత ప్రయత్నం చేసినా మళ్ళీ బండ కదల్లా. ఇట్ట కాదు అని చెప్పేసి అపవాది అతను హృదయంలో ఎంతగానో పెట్టిన ఆ యొక్క అనుమానము, ఆ యొక్క ప్రశ్నించటం, ఇది నిజమా అనే ఒక అనుమానం, అవన్నీ గుర్తొచ్చి తోయటానికి మనసు రాక రకరకాల వ్యతిరేకపు ఆలోచనలు వచ్చేస్తాయి. ఇలా కాదు, ఇవన్నీ అపవాది యొక్క ప్రేరేపణ అని చెప్పి ఉన్న పలానా బండ దోసే పని ఆపేసి అక్కడక్కడే మోకరించి ప్రార్థన చేస్తాడు. యేసయ్య, నువ్వు 5 సంవత్సరాల కిందట నాకు ఇలా స్వప్నంలో దర్శనం ఇచ్చి, ఇదిగో బండ, ఆ బండను ఇలా తొయ్యి అని చెప్పి నువ్వు పని అప్పచెప్పావు. నేను తోసానో తోలేదో నువ్వే సాక్ష్యం. నేను తోసా, కానీ అది కనీసం కథల్లో కూడా కదల్లా, వెంట్రుక వాసంతా కూడా ముందు కదల్లా. మరి మళ్ళీ నేను తోయటం వల్ల ఏంటయ్యా ఉపయోగం నాకు అని చెప్పి కొంచెం ఏదైతే అనుమానాలు ఉంటాయో, ప్రశ్నలు ఉంటాయో, అవన్నీ ప్రార్థనలో దేవుణ్ణి అడుగుతాడు. 5 సంవత్సరాల పాటు పనిచేశాడు కాబట్టి, దేవుడు అప్పగించిన పని చేశాడు కాబట్టి, మరి దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు తిరిగి బదులిస్తాడు ఎవడా? ఆ పని అప్పచెప్పింది దేవుడే కదా, బదులిస్తాడు ఎవడా? దేవుడు. వెంటనే దేవుడు ప్రత్యక్షమవుతాడు. చక్కగా ప్రేమతో, సహనంతో దేవుడు మాట్లాడతాడు. నాన్న ఏమైంది అంటే, ఇలా చెబుతాడు కదా, విశ్వాస చెబుతాడు. అంటే నేను నీకే ఆ పని అప్పచెప్పాను చెప్పు అని తిరిగి మళ్ళీ యేసయ్య అడుగుతాడు. అదిగో ఆ బండ ఉంది, ఆ బండను తోయమన్నావు అని యేసయ్య అంటాడు. మరి నువ్వు తోసావుగా నాన్న అంటాడు. మరి కదలలేదు కదా అని విశ్వాస అడుగుతాడు. బండ ముందుకు కదులుతుంది, ముందుకు కదిలే వరకు తొయ్యి అని నీకు పని అప్పచెప్పానా? నేను నిన్ను తోయమన్నా, నువ్వు తోసావు, అదే నీ పని. అది కదలకపోవటం అనేది నీకు అనవసరం. నేను ఆ పని కూడా నీకు అప్పచెప్పాలా, నిన్ను జస్ట్ తోయమన్నా, నువ్వు తోసావా లేదా? 5 సంవత్సరాల కిందట నీ చేతులు ఎలా ఉన్నాయి అంటే, ఆ బండ తోయక మునుపు నీ చెయ్యి ఎలా ఉంది, ఆ బండ తోయక మునుపు నీ కాళ్ళు ఎలా ఉన్నాయి, ఆ బండ తోయక మునుపు నీ యొక్క వెన్నపూస ఎలా ఉంది, ఆ బండ తోయక మునుపు నీ యొక్క శరీర ఎలా ఉంది, దారుద్యం ఎలా ఉంది. అర్థమైందా? చూడండి, ఒక బరువాటి వస్తువు ఇలా ఉందండి, చేత్తో అలా అంటా ఉంటా, బైసెప్స్ లాగా వెయిట్ లిఫ్టింగ్ చేస్తుంటా. 5 సంవత్సరాల పాటు చేస్తూ ఉన్నాను అనుకోండి, నా చెయ్యి ఎంత బలంగా ఉంటుంది? ఉంటుందా? మీరే చెప్పండి. బరువులు బాగా మోసం, వాడి యొక్క వెన్నుపూస ఎంత గట్టిగా ఉంటుంది.
బండ తోయటానికి వాడు శక్తి అంతా పెట్టాడు. వాడి కాళ్ళ పిక్కలు ఎంత బలంగా దృఢంగా ఉంటుంది, తొడవచ్చు, ఇది పిక్కలు అవ్వచ్చు, ఎంత మోకాల చెప్పులు ఎముకలు ఎంత దృఢంగా అవ్వచ్చు. తోసే ముందు పొట్ట ఉండొచ్చు, బండ తోసే ముందు పొట్ట ఉండొచ్చేమో. తర్వాత బండ తోయటం మొదలుపెట్టిన తర్వాత పొట్ట ఉంటుందా, పొట్ట పోద్దా? నేను నీకు పని అప్పచెప్పాను, నువ్వు ఆ పని చక్కగా శ్రద్ధ కలిగి చేసావు. ఆ పని చేయక మునుపు ఇదిగో నీ శరీరం ఎలా ఉంది, ఆ పని చేసిన పిమ్మట ఇదిగో నీ శరీరం ఎలా ఉంది. సో నువ్వు పని అప్పచెప్పిన పిమ్మట శ్రద్ధ కలిగి చేయటం వలన నీ శరీరంలో ఉన్న నీ చేతులు, నీ యొక్క కాళ్ళు, నీ వెన్నుపూస, నీ యొక్క దేహం మొత్తం కూడా దేవుడి యొక్క పని చేయటానికి సిద్ధపడింది. విశ్వాసం నీలో వృద్ధి కలిగింది. నువ్వు ఇప్పుడు బండలాంటి సమస్య నీ మీద ఉన్నా సరే, నువ్వు దేవుడి యొక్క ఆత్మ కలిగి అడ్డంగా నిలబడి దాన్ని తోస్తావు. నువ్వు తొట్టిల్లోగా నువ్వు స్థిరంగా అలాగే నిలబడతావు. నువ్వు ఎలా తొట్టిల్లుతావు? తొట్టిల్లకుండా ఉండటానికే కదా నీ కాళ్ళు అంత చక్కగా ముందుగానే ప్రాక్టీస్ చేయించా. నేను నీకు అప్పచెప్పిన పని కేవలం బండ తోయమనే, అంతే. బండ కదులుతుంది, బండ కదుల్చువు. నేను అదే పని అప్పచెప్పినట్టయితే బండ తోసుకుంటూ వెళ్ళి పర్వతం ఎక్కయ్యా అని అనేవాడిని కదా. సో దేవుడు నీకు ఏ పని అప్పచెప్పాడో ఆ పనిని ముందు ఆ పని ఏంటో సరిగ్గా తెలుసుకో. బండ తోయమన్నాడా? ఆ బండని తోస్తూ పలానా దూరం తీసుకెళ్ళమన్నాడా? ఓకే. ఈ యొక్క విశ్వాసగా ఆ గ్రహింపు లేదు కాబట్టి అపవాది వచ్చి మోసం చేయడానికి, అనుమానం కలగజేయడానికి రకరకాల ప్రశ్నలు వేసింది. కానీ మనుషులందరికీ అలాగే అపవాది మ్యానిపులేట్ చేస్తూ ఉంటుంది. ఇబ్బందికరంగా మోసం చేసేటట్టు, అనుమానం కలిగేటట్టు, సందేహం కలిగేటట్టు అపవాది మనతోనే కళ ద్వారా అవ్వచ్చు, వేరే ఇష్టమైన మనుషుల ద్వారా, అంటే స్నేహితులు, బంధువులు, బ్లడ్ రిలేషన్స్ ద్వారా వచ్చి మాట్లాడుతుంది. అలా వచ్చినప్పుడు మనం ఎమ్మటే ఉన్న చోట మోకరించి ప్రార్థన చేస్తే దేవుడే బదులిస్తాడు. ఏది నిజము ఏది అబద్ధం అని దేవుడు తేటతెల్లగా తెలియజేస్తాడు. ఓకే. ఇప్పుడు దీంట్లో బండ ఏంటి? ఆ విశ్వాసం ఎవరు? ఆ బండ దేవుడు, క్రీస్తు బండ. ఆ బండని ఆడుకొని ఆ బండని ఎటువంటి పని అయితే అప్పచెప్పాడో ఆ పని నువ్వు చేసినట్లయితే నీ దేహం మొత్తం కూడా దేవుడి యొక్క పని చేయటానికి శక్తి కలిగినట్టు ఉంటుంది. దేహము దారుఢ్యం కలిగి బలం కలిగి ఉంటుంది. అంత బలం కలిగి ఉన్నప్పుడు అపవాది ఎన్ని విధాలుగా నీ మీద వచ్చినప్పుడు నీ యొక్క చేతులు ఎంత బలంగా ఉన్నాయి, నీ కాళ్ళు ఎంత బలంగా ఉన్నాయి, నీ వెన్నుపూస ఎంత బలంగా ఉంది, ఎంత చక్కగా నువ్వు నిలబడి అపవాదితో నువ్వు యుద్ధం చేయగలవు. అవన్నీ నీకు ట్రైనింగ్ పీరియడ్. ఓకే. బండ చూడండి, ఒక చిన్న బండే దేవుడు ఎంత ఉపమానం ఇచ్చాడు. అర్థమైందా? మరి దీంట్లో నువ్వు ఎలా ఉంటావు? బండను తోసేవాడిలాగా ఉంటావా? బండ వెంట్రుక వాసి కూడా కదలతలేదు యేసయ్యా అని చెప్పి నిరుత్సాహంతో ఉన్న చోట పడిపోయే స్థితిలో ఉంటావా? ఇప్పుడు నేనేదో ఆ విశ్వాసాన్ని నేను చెప్పట్లేదు, కానీ నా జీవితంలో సాక్ష్యం ఏంటంటే, దేవుడు నాకు ఇలా పలానా పని చెప్పు, ఇలా పలానా పని అప్పచెప్పి, అంటే ఈ కొల్లూరులో ఇలా సంఘం పెట్టి నడిపించు అని చెప్పినప్పుడు సంఘం పెట్టడం వరకే అదొక్కటే మనసులో పెట్టుకున్నా తప్ప ఆదివారం వాక్యం చెప్పాలని నేను ఎప్పుడు మనసులో పెట్టుకోవాలా. నా యొక్క డైలీ లైఫ్లో, నా యొక్క ఆఫీస్లో, నేను చదువుకునే రోజుల్లో అయినా సరే నేను మాట్లాడినప్పుడు నా స్నేహితులు అవ్వచ్చు, చుట్టాలు అవ్వచ్చు, అందరూ నవ్వుతూనే ఉంటారు. వీడికి మాట్లాడతాను రాదు, నెత్తిగా మాట్లాడతాడు, యాసతో మాట్లాడతాడు అని చెప్పి నవ్వుతూనే ఉంటారు. వీడు మాట్లాడితే కనుక జనాలందరూ కింద మీద పడి నవ్వుకుంటూ ఉంటారని చెప్పి అలా హేళన చేసిన వాళ్ళు, ఎక్కిరించిన వాళ్ళు కూడా ఉంటారు. ఇవన్నీ నేనేం పట్టించుకునేవాడిని కాదు. చర్చి పెట్టమన్నప్పుడు నా మనసులో ఉన్నది ఒకే ఒక ఆలోచన, కేవలం చర్చి పెట్టాలి, అంటే మొదలు పెట్టాలి, చర్చి స్టార్ట్ చేయాలి, అదొక్కటే ఉంది. అంతకు మించి ఆదివారం రోజు ఏం వాక్యం చెప్పాలి అని ఏనాడు నేను పెట్టుకోవాలా. చర్చికి ఎవరు వస్తారు ఏనాడు నా మనసులో పెట్టుకోవాలా. రకరకాల వ్యక్తులు వస్తారు, రకరకాల, అంటే ఎక్కువ మంది రావచ్చు, తక్కువ మంది రావచ్చు, రాకుండా కూడా ఉండొచ్చు. పలానా వాళ్ళు వస్తారు, పలానా వాళ్ళు రారని కూడా నా మనసులో పెట్టుకోవాలా. నా మనసులో పెట్టుకున్నది ఒకే ఒకటి ఏంటి? ఆయన చర్చి పెట్టమన్నాడు, దేవుడు చర్చి పెట్టమన్నాడు. నా పని ఏంటి? చర్చి పెడతామే నా పని. వాక్యం దేవుడే ఉన్నాడు, వాక్యం ఏం చెప్పాలనేదే దేవుడి పని, దేవుడు చూసుకుంటాడు. నా పని ఏంటి? చర్చి పెడతాం వరకే నా పని. ఆత్మలను ఆకర్షించడం ఎవరి పని? దేవుడి పని.
ఆత్మలను రక్షించడం ఎవరి పని? ఒకవేళ రక్షించినా ఎవరి నామంలో రక్షిస్తారు? పాస్టర్ నామంలో రక్షిస్తామా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇస్తారు, అంటే రక్షణ ఇస్తారు. అంటే పాస్టర్, వాక్యం చెప్పిన పాస్టర్ యొక్క నామంలో ఇస్తారా? శిలువ మీద బలియాగమైంది ఎవరు? యేసయ్య, పాస్టరా? యేసయ్య విశ్వాస కోసం, అన్యుల కోసం, లోకంలోని అందరి ప్రజల కోసం రక్తం దారపోసి ప్రాణం వెలపెట్టారు. పాస్టర్ పెట్టాడా? సువార్తికుడు పెట్టాడా? చెప్. సో దేవుడు నాకు అప్పచెప్పిన పని ఏంటి? చర్చి పెట్టమని, అంతే. ఇప్పటికీ నా మనసులో ఇప్పటికీ 2.5 ఏళ్ళు అయిందేమో, నాకు గుర్తున్నంత వరకు పెట్టి 2.5 ఏళ్ళు అయిందేమో. 2.5 సంవత్సరాల్లో పలానా వాళ్ళు వచ్చారు, పలానా వాళ్ళు రాలేదు లేదు. ఎందుకంటే మనుషులను ఆకర్షించటం. పలానా వెంకటేష్ అనే వ్యక్తిని చూసి చర్చకు వస్తే రేపు అదే వెంకటేష్ని చూసి వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. ఓకే, పలానా వాళ్ళు వాక్యం మంచిగా మాట్లాడతారు అని వచ్చారనుకో, రేపనే రోజు ఆ వ్యక్తి సరిగ్గా మాట్లాడట్లేదని కూడా వెళ్ళిపోతారు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క సంఘంలో మాట్లాడతాడు అని తెలియబడితే, దేవుడి యొక్క ఆత్మ ద్వారా ఆకర్షిస్తే అప్పుడే మాత్రమే మనుషులు వస్తారు. ఇప్పుడు ఎలా అయితే ఆ విశ్వాసి 5 సంవత్సరాల పాటు బండని తోశాడో, 5 సంవత్సరాల కిందట అతను ఉన్న శరీరం వేరు, ఇప్పుడు శరీర దారుఢ్యం వేరు. అలాగే ఎన్ని సంవత్సరాలనే సరే దేవుడు పెట్టమన్నాడు, పెట్టాం. మనుషులు రావటం రాకపోవటం, ఎవరు రావాలి ఎవరు రాకుండా ఉండాలి, ప్రతిదీ కూడా దేవుడి యొక్క ప్రణాళికలో మాత్రమే ఉంటుంది. ఈ గ్యాప్లో ఏం జరుగుతుంది? ఎలా అయితే ఆ యొక్క కథలో విశ్వాసి యొక్క శరీర దారుఢ్యం బలపడుతూ ఉందో, ఈ యొక్క రియల్ లైఫ్లో నాకు అప్పచెప్పిన పని కాబట్టి నా పని కోసం నేను శక్తి వంచన లేకుండా శ్రద్ధ కలిగి చేసినట్లయితే నా యొక్క ఆత్మీయ జీవితం కూడా అంతే స్థిరత్వంగా ఉంటుంది. ఓకే, ఈ కథలో నువ్వు పెట్టుకొని నువ్వు ఏ బండలో నుంచి చెక్కబడి ఉన్నావో ఆలోచించు చెక్కబడతాం. చూడండి, పెద్ద పెద్ద మేధావులు, కవులు ఉంటారు. ఒక శిల్పాన్ని వర్ణించేటప్పుడు రకరకాల భాషలతో రమ్యముగా వర్ణిస్తూ ఉంటారు. కానీ విశ్వాసిని వర్ణించాలంటే ఎట్లా? విశ్వాసిని వర్ణించాలంటే ఒకే ఒక భాష. క్రీస్తు స్వరూపం కలిగి ఉన్నాడు ఆ విశ్వాసి, అంతే. ఒక విశ్వాసి యొక్క అల్టిమేట్ గోల్ ఏంటి? వాళ్ళ యొక్క సంఘ కాపరిలాగా మార్చబడతామా? యేసుక్రీస్తు ప్రభువులాగా మార్చబడతామా? మరి నువ్వు ఏ స్థితిలో ఉంటావు? ఎంతగాడికి నీ యొక్క గురి నీ కాపరి మీద పెట్టుకొని నా కాపరిలాగా నేను మార్చబడాలి అని నువ్వు అనుకుంటావా? లేక నీకోసము ప్రాణము రక్తము యొక్క చివరి బొట్టు వరకు కార్చిన నీ తండ్రి అయిన దేవుడి యొక్క స్వరూపంలోనికి చెక్కబడటం కోసం నువ్వు ఆశ కలిగి పని చేస్తావా? నువ్వే ఆలోచన చేసుకో. చూడండి, వాక్యంలో చక్కగా రాసి ఉంది, ఆలోచించు. ఉందా లేదా? ఏ బండ నుండి చెక్కబడుతువో ఆలోచించుడి. దేవుడి యొక్క చూపు ఎలా ఉంది, నీ యొక్క చూపు ఎలా ఉంది? దేవుడి యొక్క నోటి మాట ఎలా ఉంది, నీ యొక్క నోటి మాట ఎలా ఉంది? దేవుడు ఎవరితో అయినా సరే శపించేటట్టు, హాని కలిగేటట్టు, బూతులతో ఉన్నట్టు యేసయ్య ఎప్పుడన్నా మాట్లాడా? మరి యేసయ్య బిడ్డగా ఉన్న నువ్వు బూతులు మాట్లాడతావేంటి? శపించడం ఏంటి? దూషించడం ఏంటి? అబద్ధపు సాక్షులు పలకటం ఏంటి? మరి నువ్వు దేవుడి యొక్క స్వరూపంగా, దేవుడి యొక్క బిడ్డగా, దేవుడి యొక్క ప్రవక్తగా ఉన్నప్పుడు మరి నీ మాట, నీ నాలుక, నీ యొక్క స్వరము దేవుడిని ప్రకటించేటట్టు చెక్కబడి ఉండాలి. కానీ మనిషి రీత్యా నీ యొక్క నాలుక కానీ, మాట కానీ, స్వరం కానీ ఎందుకు ఉంటుంది? అప్పుడు నువ్వే సమాధానం చెప్పు. నువ్వు దేవుడి ద్వారా చెక్కబడి ఉన్నావా? అపవాది యొక్క లక్షణాలతో చెక్కబడి ఉందా నీ నోరు? ఆలోచించు. ఓకేనా? అర్థమైందా? ఇంకొక అది చెప్పనా, వాక్యం చెప్పనా? యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క 12 మంది శిష్యులు తీసుకొని ప్రయాణమే వెళ్తూ ఉంటారు. ఇది పోయిన ఆదివారం చెప్పింది ఒక కథ, ఇప్పుడు చెప్పింది రెండో కథ, ఇప్పుడు చెప్పబోతుంది మూడో కథ. మూడో కథ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు 12 మంది శిష్యుల్ని, అనగా ఎవరండి? అపోస్తులుగా ఉన్న 12 మంది శిష్యులు, పేతురు, యోహాను, యాకోబు, ఈ ముగ్గురు మెయిన్. మిగతా వాళ్ళందరూ ఓకే 12 మంది శిష్యులు.
వాళ్ళందరినీ తీసుకొని యేసుక్రీస్తు వాళ్ళు ప్రయాణమే వెళ్తూ ఉంటారు. ఉదయకాలము లెగిసి వాళ్ళ యొక్క కాలకృత్య సంథింగ్ అన్నీ అయిపోయిన తర్వాత చక్కగా ప్రయాణమే వెళ్తూ ఉంటారు. అలా వెళ్తూ ఉన్నప్పుడు యేసయ్య ఏం చెప్తాడంటే, నీకు ఇలా కనిపిస్తున్నాయి కదా, ఈ కనిపించే రాళ్ళల్లో రాళ్ళు తీసుకొని ఒక రాయే, రాళ్ళు కూడా కాదు, ఒక రాయి తీసుకొని నీ యొక్క సంచులో వేసుకొని ప్రయాణమే వెళ్దాం పద అని అంటాడు. యేసయ్య అంటారు. అలా అన్నప్పుడు ఒక్కొక్కడు ఒక్కొక్క రాయి తీసుకుంటారు, వాళ్ళ సంచిలో వేసుకుంటారు. పేతురు ఏం చేస్తాడు అనుకున్నా, రాయి బరువు కదా, మరి నేనే అందూరం నడవడం నాకు బద్ధకం అయ్యే, యేసయ్య నడవమంటున్నాడు, 1/2 కిలోమీటర్ నడిపిస్తాడో 1 కిలోమీటర్ నడిపిస్తాడో 10 కిలోమీటర్లు నడిపిస్తాడో నాకు తెలియదు. మరి నేను నడవడానికి మరి నాకు కాళ్ళు నొప్పులు అయ్యే, మోకాలు నొప్పులు, ఇంకా ముందుకు నేను నడవలేను, నాకు అసలే బద్ధకం, అందుకని నా బరువే నేను మోసుకోలేను కాబట్టి ఉన్నట్లో చిన్న రాయి ఎత్తుక్కుంటాలే అని చెప్పి ఒక చిన్న గులకరాయి తీసుకొని సంచిలో పెట్టుకొని బయలుదేరి వెళ్తాడు. అలా వెళ్తూ ఉంటారు. పొద్దున్న సమయం వల్ల దాటిపోయి మధ్యాహ్నం సమయం అవుద్ది. మధ్యాహ్నం ఏమవుద్ది, ఆకలి అవుద్ది. ఆకలి అయినప్పుడు శిష్యులందరూ అలసిపోతారు. యేసయ్య మరి ప్రయాణమే వెళ్ళాం, మరి ఎప్పుడో తిన్నాం, మరి ఆకలి వేస్తుంది, ఇంత దూరం నడిచాం కాబట్టి నీరసం కూడా వచ్చేసింది, మరి ఆకలి వేస్తుంది, ఇక్కడ చుట్టూ చూస్తే మరి మనకేమీ ఆహారం ఏం లేదు, మరి ఏంటయ్యా అని యేసయ్యని అడుగుతారు. యేసయ్య వాళ్ళ యొక్క ఆకలి బాధను చూసి, సరే మరి నేను ఇందాక రాళ్ళు తెమ్మన్నా కదా, ఒక్కొక్క రాయి తెమ్మన్నా కదా, ఏదో రాయి తీయండి అంటారు. అంటే అందరు రాళ్ళు తెస్తారు. తీసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేసి, నీ చేతిలో ఉన్న రాయి ఇప్పుడు రొట్టెగా మార్చబడుతుంది, నువ్వు అది తీసుకొని తిను అంటారు. ఓకే, శిష్యులందరూ చక్కగా రాళ్ళు తింటారు. ఇప్పుడు పేతురు గారు ఎటువంటి ఎటువంటి రొట్టె తిన్నాడు అంటే, ఎంత క్వాంటిటీ ఉన్న రొట్టె తిన్నాడు? ఆ గులకరాయి ఇంత ఉందనుకుందాం, గులకరాయి చిన్నది కదా, ఇంత కూడా ఇది కనిపిస్తుంది కదా, ఇంతే అనుకుందాం పోనీ, ఇది గులకరాయి, ఈ గులకరాయిలో రొట్టె వద్ది, దీన్ని ఇరవాల్సిన అవసరం కూడా ఏముంది, ఒకసారిగా నోట్లో పెట్టుకుంటే సరిపోద్ది. పాపం పేతురు గారు తింటారు. ఆకలి తీరుతుందా? తీరదు. అందరు తిన్నారా అని అడుగుతాడు యేసయ్య. అందరు సమాధానం చెబుతారు, తిన్నామయ్యా అని. సరే, మళ్ళీ మనం కొద్ది దూరం ప్రయాణమే వెళ్ళవలసి ఉంది. సో ఇప్పుడున్న ఈ యొక్క ప్లేస్లో, వాళ్ళు పొద్దున్నే ప్రయాణమైన ప్లేస్ వేరు, చాలా దూరం దాటి వచ్చారు కాబట్టి, ఇప్పుడున్న ఈ ప్రదేశంలో మళ్ళీ ఏదో రాయి తీసుకోండి, నీ యొక్క సంచిలో వేసుకోండి, మళ్ళీ మనం బయలుదేరి వెళ్దాం పద అంటాడు యేసయ్య అంటాడు. అన్నప్పుడు పేతురు గారికి ఆలోచన వస్తుంది, నేను పొద్దున బయలుదేరి వెళ్ళినప్పుడు చిన్న గులకరాయి తీసుకున్నా, ఇప్పుడు అది నాకు అది ఆహారానికి సరిపోలా, మళ్ళీ సాయంత్రం అయిన తర్వాత మళ్ళీ యేసయ్య ఎక్కడొకటి చోట ఆపిస్తాడు, అప్పుడు ఆకలేస్తే సేమ్ ఇట్లాగే నీ దగ్గర ఏ రాయి ఉందో ఆ రాయి యేసుక్రీస్తు నామంలో, తండ్రి నామంలో ప్రార్థన చేసిన పిమ్మట విశ్వాసం చొప్పున అది మళ్ళీ రొట్టెలాగా మార్చబడుతుంది అని ఆయన చూతారు. అందుకని ఈసారి నీ గులకరాయి తీసుకెళ్ళకూడదు, పెద్ద రాయి తీసుకెళ్దాం, ఎందుకంటే గులకరాయి అంత రొట్టె తింటే నా ఆకలి తీరట్లా అని చెప్పేసి అక్కడ ఉన్నట్లో పెద్ద బండరాయి తీస్తాడు. బండరాయి తీసుకొని తన సంచిలో వేసుకుంటాడు. సంచిలో వేసుకొని నడుచుకుంటూ వెళ్తాడు. మధ్యాహ్నం అంతా పోయి సాయంత్రం అవుద్ది. సాయంత్రం అయిన తర్వాత ఆకలి అవుతూ ఉంటుంది ప్రజలందరికీ, అంటే శిష్యులందరికీ ఆకలి అవుతూ ఉంటుంది. ఒక తీరం అంటే ఒక ఎండ్ ప్లేస్, గమ్యస్థలానికి చేర్చబడిన పిమ్మట అక్కడ చిన్న నది లాంటిది వస్తుంది, లేకపోతే కాలువ లాంటిది వస్తుంది. అప్పుడు యేసయ్య అడుగుతాడు, శిష్యులందరితో చెబుతాడు, నాన్న మీరు ఏమేమైతే రాళ్ళు తెచ్చారో ఆ రాళ్ళన్నీ తీసుకెళ్ళి ఇదిగో నదిలో పారేయని అంటాడు. అంటే ఒక్కసారిగా పేతురికి ఆశ్చర్యం వేస్తుంది. శిష్యులందరూ రాళ్ళందరూ పారేస్తారు. రాయ ఏమన్నా తేలుకుంటూ వెళ్ళిపోద్దా? నీళ్ళలో అయితే పడిద్దిగా, ఓకే. కానీ పేతురు పరిస్థితి ఏంటి? అదేనా గులకరాయి, చిన్న గులకరాయ నదిలో ఇసిరేయడానికి కాదు, పెద్ద బండరాయి. ఆ బండరాయిని 2 చేతులతో ఎత్తి నదిలో వేయడానికి కూడా అతనికి అంత బలం కూడా సరిపోదు. దాన్ని ఎట్టగొట్ట తోసుకుంటానో తీసుకెళ్ళి కనీసం నీళ్ళ ఒడ్డన్నా సరే పెడతాడు. ఓకే, ఆకలి అవుతుంది, నిరుత్సాహంతో ఉంటాడు. దేవుడు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తాడా చేయడా? చేసి అబ్జర్వ్ చేస్తారు కదా యేసయ్య,
ఎవరి దగ్గరికి డైరెక్ట్ పేతురు దగ్గరికి వస్తాడు. 12 మంది శిష్యుల్లో ఎవరి దగ్గరికి వెళ్ళకుండా డైరెక్ట్ పేతురు దగ్గరికి వస్తాడు. పేతురు, ఎందుకు నిరుత్సాహంగా ఉన్నావు, ఎందుకు కోపంగా ఉన్నావు, ఎందుకు దిగులుగా ఉన్నావు అని అడుగుతాడు. అప్పుడు పేతురు అంటాడు, అయ్యా పొద్దున ఒక రాయి తెమ్మంటే ఏదో నేను చిన్న గులకరాయి తెచ్చాను, తీరా చూస్తే అదే గులకరాయి నాకు ఆహారంగా మార్చావు, నాకు ఆకలి తీర్చబడలేదు, నాకు సంతృప్తి కలగలేదు, మళ్ళీ సాయంత్రం పూట కూడా ఇలాగే ఒక రాయిని మళ్ళీ నువ్వు ఆహారంలాగా మార్చుతావు అన్న ఉద్దేశంతో నేను పెద్ద బండరాయి తీసుకొచ్చా. బండరాయి అంత ఆహారం ఉంటే కనుక మధ్యాహ్నం తినని ఆహారము, మధ్యాహ్నం సరిపోని ఆహారం కూడా ఈ రాత్రికాల సమయంలో మధ్యాహ్నందే రాత్రిది కలిపి తినేసి చక్కగా శరీరానికి మంచి నిద్ర తీసుకుందాం అని అనుకున్నాను. నువ్వు చూస్తేనేమో ఆ రాయి తీసుకెళ్ళి దాంట్లో పడేయమన్నావు, కొంచెం ఆకలి తీరలేదు, అలాగే శరీరం చిన్న గులకరాయి మోసాం, అప్పుడు నా శరీరం తేలిగ్గా ఉంది, పెద్ద బండరాయి మోసుకొచ్చా, అప్పుడు అందులోనూ ఆకలితో మోసుకొచ్చా, అప్పుడు నా శరీరం ఇంకెంత అలసిపోయి ఉంటుంది, మోసిన నా వీపు ఎలా ఉంటుంది అని చెప్పి నిరుత్సాహంతో కూడిన కోపంతో కూడిన సమాధానం యేసయ్యకి చెప్తాడు. అప్పుడు యేసయ్య ఎటువంటి సమాధానం ఎటువంటి బదులు తిరిగి పేతురు గారికి చెప్తాడు, నువ్వు ఆలోచించు. ఎందుకంటే మనం మాట్లాడుకున్న వాక్యం ఏంటి, మీరు ఏ బండ నుండి చెక్కబడితారో దానిని ఆలోచించుడి. ఇప్పుడు పేతురు గారికి దేవుడు అప్పచెప్పిన పని ఏంటి, రాయి తీసుకురా, రాయి మోసుకురా. రెండో కథలో అంటే ఇవాళ మార్నింగ్ మాట్లాడుకున్న కథలో ఏంది, బండను తొయ్యమన్నాడు, అది జరిగిద్దా లేదనేది దేవుడు పని అప్పచెప్పల. ఇక్కడ మూడో కథలో ఇప్పుడు పేతురు గారి గురించి మాట్లాడిన దాంట్లో రాయి మోసుకురా అన్నాడు కదా, మరి రాయి మోసుకొచ్చారు కదా, మరి గులకరాయి మోసుకొచ్చాడు, బండరాయి మోసుకొచ్చాడు. ఏంటి ఆ రాళ్ళు యొక్క వ్యత్యాసం? 12 మంది శిష్యుల్లో ఎవరిని దర్శించలేదుగా దేవుడు, కేవలం పేతురు గారి దగ్గరికి వెళ్ళి పేతురు గారిని మాత్రమే అడిగాడుగా. ఆలోచించుడి సమాధానం, దేవుడు ఏం అడిగి ఉంటాడు? సార్ పోనీ కథ అర్థమైందా? ఇప్పుడు నేను అడుగుతా చూడండి. పేతురు పొద్దున పూట ప్రయాణం వెళ్ళినప్పుడు ఒక గులకరాయి మోసుకొచ్చాడు. అదే పేతురు మధ్యాహ్నం తర్వాత భోజనం తర్వాత మళ్ళీ ప్రయాణమై వెళ్ళినప్పుడు సాయంత్రం పూట ఆకలికి చక్కగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దొరికిద్దని చెప్పి బండరాయి మోసుకొచ్చాడు. గులకరాయిని సెలెక్ట్ చేసింది ఎవరు? గులకరాయిని ఎన్నుకుంది ఎవరు? బండరాయిని ఎన్నుకుంది ఎవరు? దేవుడు ఏం చెప్పాడు? రాయి తీసుకొని రాయి మోసుకొని రా అన్నాడు. దేవుడు గులకరాయి తీసుకురమ్మని చెప్పాడా? దేవుడు బండరాయి తీసుకురమ్మన్నాడు, రాయి తీసుకురమ్మన్నాడు. కానీ పేతురు తనకి అనుగుణంగా తెచ్చుకున్నాడు. తను మోయగలిగినంత బరువుని తను సెలెక్ట్ చేసుకొని గులకరాయి తెచ్చుకున్నాడు. తన ఆహారము నిమిత్తము, తన ఆకలి తీర్చబడత నిమిత్తము బండరాయి తీసుకుని వచ్చాడు. దీంట్లో పేతురు యొక్క నిర్ణయం ఉందా, దేవుడు యొక్క నిర్ణయం ఉందా? ఓకే, అర్థమైందా? దీంట్లో పేతురు తన ఆకలి తీర్చబడడానికి మాత్రమే బండరాయి తెచ్చాడా, దేవుణ్ణి సాటిస్ఫై చేయడానికి బండరాయి తెచ్చాడా? కానీ చూసే వాళ్ళందరికీ ఎలా ఉంటుంది, దేవుడో రాయి తెమ్మన్నాడు, పేతురు గులకరాయి తెచ్చాడు, దేవుడో రాయి మోసురమ్మన్నాడు, దేవుడు బండరాయి తీసుకొచ్చాడు. చూస్తానికి వినటానికి దేవుడు చెప్పిన పని చేస్తున్నట్టు ఉందా లేదా? ఇప్పుడు నేటి సంఘం కూడా అలాగే ఉంటుంది. దేవుడు చర్చ్ పెట్టి ఆ సంఘాన్ని నడిపించు అంటాడు, చర్చ్ నడుస్తూనే ఉంటుంది. దేవుడు చెప్పిన పని సంఘ కాపురుల ద్వారా సంఘం స్థాపింపబడి సంఘం నడిపింపబడుతూనే ఉంటుంది. దీంట్లో దేవుడు చెప్పిన పని, ఆ యొక్క సంఘ కాపరి చేస్తున్న పని ఒకటే. ఓకే, ఇది కంటికి కనిపించేటట్టు లోకరీత్యా ఉన్నది. కానీ దేవుడు రాయి తీసుకొని మోసుకుంటారా అని అడిగినప్పుడు, అయ్యా ఇక్కడ ఇన్ని రాళ్ళు ఉన్నాయిగా, 10 రాళ్ళు ఉన్నాయి, 20 రాళ్ళు ఉన్నాయి, దీంట్లో ఏ రాయి మోసురమ్మంటావు అయ్యా అని తిరిగి దేవుణ్ణి అడగాలి. చిన్న రాయి మోసురమ్మంటావా, పెద్ద రాయి మోసురమ్మంటావా అని తిరిగి దేవుణ్ణి అడిగితే దేవుడు సమాధానం చెప్పడా? దేవుడు పక్కనే ఉన్నాడుగా, ఆ పని అప్పచెప్పింది దేవుడేగా. పని అప్పచెప్పిన దేవుణ్ణి అడగాలి క్లియర్గా. ఆ పని మీద నీకేదన్నా అనుమానం ఉంటే, నీకేదన్నా సందేహం ఉంటే, నీకేదైనా ప్రశ్న ఉంటే, నీకు ఎవడైతే ఆ పని అప్పచెప్పాడో, అంటే నీకు అప్పచెప్పిన పరిశుద్ధాత్మ దేవుణ్ణి, నీకు అప్పచెప్పిన యేసుక్రీస్తు ప్రభువుని, నీకు ఆ పని అప్పచెప్పిన యెహోవా దేవుణ్ణి నువ్వు తిరిగి అడుగు. ఇది నాకే అనుమానం ఉంది, ఈ చిన్న రాయి తీసుకెళ్ళమంటావా, పెద్ద రాయి తీసుకెళ్ళమంటావా అని అడిగితే
దేవుడు తిరిగి చక్కగా బదులిస్తాడు. అలా అడగకుండా దేవుడు వెళ్ళమన్నాడు కదా నువ్వు వెళ్ళావు, కానీ దేవుడు ఏ మార్గం గుండా వెళ్ళమన్నారో కూడా నువ్వు చూసుకోవాలి, ఎలా వెళ్ళమన్నారో కూడా నువ్వు చూసుకోవాలి, ఏ టైంలో వెళ్ళమన్నాడో కూడా నువ్వు చూసుకోవాలి. అలా ఏం చూసుకోకుండా సింపుల్గా నీ సొంత లాభం కోసం గులకరాయి మోసుకెళ్తాం అనేది ఎవరి యొక్క సొంత లాభం కోసం పని జరుగుతుంది? పేతురు. మనిషి యొక్క సొంత లాభం కోసమే తన యొక్క శరీరం అలిసిపోకుండా, శరీరము విసిగిపోకుండా, నలిగిపోకుండా, చెమట కారకుండా చక్కగా నీట్గా ఉండటానికి చిన్న గులకరాయి వరకే తీసుకెళ్ళాడు. ఓకే, దీంట్లో పేతురు యొక్క పని మాత్రమే కనిపిస్తుంది, పేతురు యొక్క లక్షణం మాత్రమే కనిపిస్తుంది. దేవుడు చెప్పిన పని చేస్తున్నాడు, కానీ ఆ పనిలో తన స్వార్థం ఉంది. ఓకే, రెండోసారి మోసుకెళ్ళిన బండరాయిలో కూడా దేవుడు చెప్పిన పని చేస్తున్నాడు, కానీ దాంట్లో కూడా రెండోసారి మోసిన బండరాయిలో కూడా పేతురు యొక్క స్వార్థం ఉంది. ఆ బండరాయి మోస్తే నా ఆకలి నాకు తీర్చబడుతుంది, మిగులు కలిగినట్లు విస్తారంగా రకరకాల వంటలతో కూడిన పెద్ద భోజనం నేను తింటా, ఆ రాత్రికాల చక్కగా నేను సుఖంగా నిద్రపోతా. దీంట్లో పేతురు యొక్క స్వార్థం ఉంది తప్ప దేవుడు ఇచ్చిన పని ఎక్కడ ఉందా అంటూ. అప్పుడు దేవుడు ఇస్తాడు సమాధానం. నువ్వు పేతురుని సంతృప్తిపరచుకోవడానికి పేతురు యొక్క ఆలోచనలు చొప్పున, పేతురు యొక్క ఇష్టం చొప్పున పేతురుగా ఉండి పేతురులాగా రాళ్ళు మూసుకుంటూ వెళ్ళావు. ఓకే, అర్థమైంది నేనేమన్నాను? పేతురు రాళ్ళు మోసుకెళ్ళాడు, ఆ రాళ్ళు మోసుకెళ్ళింది కేవలం పేతురు కోసమే మోసుకెళ్ళాడు, దేవుడి కోసం మోసుకెళ్ళాడా? సో కాపరి కోసమే పని చేసుకుంటూ వెళ్తే ఎక్కడ ఉంటుంది ఆ సంఘం? లోకానురీత్యానే ఉంటుంది, ఆత్మీయానుసారంగా ఉండదు. నీకు అనుమానం ఉన్నా, నీకు ఏదైనా ప్రశ్న ఉన్నా సరే స్వయాన దేవుణ్ణి అడగాలి. పేతురు అలా ఒకటేమో రాళ్ళు గురించి. నెక్స్ట్ ఇంకేముంటుంది దీంట్లో అమ్మా? ఇంకోటి ఏంటి? పని అప్పచెప్పాడు దేవుడు. ఆ పని అప్పచెప్పినప్పుడు దేవుడు ఏదైనా సరే ఒక పని అప్పచెప్పినప్పుడు ఆ పని చేయటం మీద మాత్రమే ఆ యొక్క విశ్వాసకు దృష్టి ఉండాలి. అంతకు మించి ఆ పనికి తగిన బహుమానం ఏమై ఉన్నది అన్న ఆలోచన ఎక్కడా కూడా మనసులో పెట్టుకోకూడదు. అర్థమైందా? వాక్యం తెలుసు మనకి ఏంటి, మనం చచ్చిపోయాక దేవుడు మనల్ని ఆయన యొక్క రాజ్యంలోనికి, అంటే పరలోక రాజ్యంలోనికి తీసుకెళ్తాడు. అక్కడ దేవుడు మన కోసం సిద్ధం చేసిన ఆయన యొక్క ఇల్లు, ఆయన యొక్క వాకిళ్ళు, ఆయన యొక్క పురములోనికి మనల్ని సమకూరుస్తాడు. ఇది అందరికీ తెలిసిందేగా. బైబిల్ తెలిసిన వాళ్ళకి తెలుసు, బైబిల్ తెలియని వాళ్ళకి కూడా ఆ విషయం తెలుసు. వాళ్ళ భాషలో చెప్పాలంటే పుణ్యలోకంలోకి వెళ్తారు. ఓకే ఓకే ఇప్పుడు నువ్వు చేయాల్సిన దేవుడు నీకు పని అప్పచెప్పాడు, ఆ పని నువ్వు ఎలా చేయాలి? ఆ పని నువ్వు ఎలా చేయాలి? ఈ పని చేస్తే దేవుడు నాకేదన్నా బహుమానం ఇస్తాడేమో. ఓకే, ఈ ప్రార్థన చేస్తే దేవుడు నాకేదన్నా ఆర్థికంగా సహాయం చేస్తాడేమో. ఈ మనిషికి అంటే ప్రార్థన అవసరతల కోసం పలానా విశ్వాసులు సంఘస్థులు దగ్గరికి వచ్చారు, వాళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తే వారి యొక్క అవసరం తీర్చబడితే వాళ్ళు కృతజ్ఞత కలిగి తిరిగి నాకు పలానా బహుమానం ఇస్తారేమో. ఆ విశ్వాసుల ద్వారా పలానా కానుక వస్తుందేమో, ఆ విశ్వాసుల ద్వారా పలానా స్థలం వచ్చితేమో నేను చర్చి కట్టుకోవటానికి, ఆ విశ్వాసుల ద్వారా పలానా కారు వస్తుందేమో నేను ప్రయాణమే వెళ్తానికి. ఇలా ఆశించి ప్రార్థన చేసిన, ఇలా ఆశించి దేవుడి యొక్క పని చేస్తే అది దేనికోసం నువ్వు ఆ పని చేసినట్టు? నువ్వు పని చేస్తున్నావు మంచిది, కానీ ఆ పని దేనికోసం నువ్వు చేస్తున్నట్టు? దశంభాగం కోసం పని చేస్తున్నావా? కాపరుల కోసము సంఘస్థులు ఇచ్చే కార్ మోటార్ సైకిల్స్ కోసం నువ్వు పని చేస్తున్నావా? వెండి బంగారములు బహుమానంగా ఇస్తారు అని చెప్పి నువ్వు పని చేస్తున్నావా? ఉద్యోగం కోసం ప్రార్థన చేయండి. ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తే ఆడికి ఎంత 1,00,000 సంపాదన వచ్చిందనుకో, ఆ 1,00,000 సంపాదనలో నాకు 10,000 ఇస్తారు. సో వాళ్ళు ఖచ్చితంగా ఉద్యోగం రావాల్సిందే అని ప్రార్థన చేయాలి. అలా ఆశ కలిగి నువ్వు పనిచేసావు అనుకో, అప్పుడు నువ్వు నీ యొక్క గురి దేని మీద ఉంది? 1,00,000 సంపాదనకి 10,000 రూపాయలు దశంభాగం వస్తుంది, ఆ 10,000 నాకు వస్తాయి కాబట్టి నువ్వు దశంభాగం మీద మనసు పెట్టుకుని పని చేస్తున్నావు. అప్పుడు నువ్వే ఆలోచించు, నువ్వు దేవుడి కోసం పని చేస్తున్నావా, లోకం కోసం పని చేస్తున్నావా? పేతురు తన స్వార్థం కోసం పనిచేశాడా?
మరి కాపరిగా ఉన్న నువ్వు కూడా దశమ భాగం కోసం కారు, బంగ్లా, ఇల్లు, వాకిళ్ళు, పొలం, వెండి, బంగారం, ధనధాన్యముల కోసం, వస్త్ర వైభోగముల కోసం నువ్వు గనక ప్రార్థన చేస్తే అది ఇహలోక సంబంధమైన వనరుల కోసం నువ్వు ప్రార్థన చేసినట్టు, అంతకు మించి దేవుడి కోసం చేసినట్టు కానే కాదు. దేవుడు నీకు ఆల్రెడీ ఆ తలాంతి ఇచ్చేశాడు. ప్రార్థన ఆత్మ అనే ఒక తలాంతి దేవుడికి ఇచ్చేశాడు. దేవుడు తన ఇచ్చిన తలాంతి ఎప్పుడు వెనక్కి తీసుకోడు. ఎందుకంటే ఆయన నీలంటాడు కాదుగా, నాలంటాడు కాదుగా. దేవుడు ప్రేమ స్వరూపి. ఒకసారి దేవుడు గ్రాంటెడ్ అంటే గ్రాంటెడే. దేవుడు ఇచ్చేశాడు కాబట్టి వెనక్కి తీసుకోడు. దేవుడు నీకు ఆల్రెడీ ఆ ప్రార్థనాత్మ ఇచ్చాడు కాబట్టి ఆ ఆత్మతో నువ్వు చేసినప్పుడు దేవుడు యొక్క చిత్తానుసారంగా ఆ క్రియలు, కార్యములు జరుగుతాయి. కానీ నువ్వు దేవుడిచ్చే బహుమానం మీద మాత్రమే గురిపెట్టి లక్ష్యము కలిగి నువ్వు పనిచేయాలి తప్ప, ప్రార్థన చేస్తే, పాటలు పాడితే, వాక్యం చెప్తే నాకింత సంపద వస్తుంది, నాకింత వనరులు వస్తాయి అని ఆశ కలిగి నువ్వు కనుక ఆ పని చేస్తే అది దేవుడు తన యొక్క జీతంలోనికి నిన్ను తీసుకోడు. దేవుడు నిన్ను వదిలివేసే, లేకపోతే వెలివేసే, లేకపోతే ఉమ్మి వేసే తత్వంలోకి దేవుడు నిన్ను లెక్కలో తీసుకుంటాడు. అర్థమైందా? చూస్తానికి ఎలా ఉంది? సమంజసంగానే ఉంది. దేవుడు ఒక రాయి మూసుకురా అన్నాడు పేతురు గారిని. పేతురు గారు ఒక రాయి మోసుకెళ్ళాడు. అది గులకరాయి అయితే ఏంది, బండరాయి అయితే ఏంది? రాయేగా. చిన్న రాయి అయితే ఏంది, పెద్ద రాయి ఏంది? రాయేగా. ఆ సంఘస్థులు వచ్చి ఉద్యోగం కోసం ప్రార్థన చేయమన్నారు. కాపరి గారు ఉద్యోగం కోసం ప్రార్థన చేశారు. దేవుడి కృపలో ఉద్యోగం వచ్చింది. ఆ యొక్క సంఘస్థులు ఆశీర్వదించబడ్డారు. ఇది ప్రార్థన రూపంగా బైబిల్ ప్రకారం చూసుకున్న వినడానికి బాగుందిగా. కానీ ప్రార్థన చేసే నువ్వు దేవుడిచ్చే బహుమానం కోసం ఆశ కలిగి ప్రార్థన చేస్తున్నావా? వాడిచ్చే దశమ భాగం కోసం ఆశ కలిగి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? అది కేవలం దేవుడు చూస్తాడు. పేతురు గులకరాయి తీసుకెళ్ళాడు, బండరాయి తీసుకెళ్ళాడు, దేవుడు చెప్పిన పనిగా చేసింది అని లోకంలో ఉన్న మనుషులు ఆలోచించుకోవచ్చేమో. కానీ దేవుడు ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు? పేతురు తన సొంత స్వార్థము కోసము ఆ యొక్క రాయి మోసుకెళ్ళాడు. సో దేవుడిచ్చే బహుమానానికి పేతురు గారు అర్హుడా, అనర్హుడా? ఆలోచించు. యెహోవా దేవుడు తండ్రి దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక పని అప్పచెప్పినప్పుడు తన యొక్క శక్తి ఉంది. తను తలుచుకుంటే, అంటే యేసుక్రీస్తు ప్రభు వారు తలుచుకుంటే సిలువ మరణాన్ని ఆపేయగలడు. యెహోవా దేవుడికి మొరపెడితే పరలోకమునందు కోటాను కోట్ల దేవదూతలు వచ్చేసి యుద్ధం చేసేస్తుంది, మనుషులందరినీ చంపించేస్తాయి. అవునా కదా? అయినా సరే దేవుడు ఎందుకు తన ప్రాణాన్ని అర్పించాడు? యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చెప్పిన పని, తండ్రి యొక్క చిత్తం జరిగించటానికి తన యొక్క శరీరం మొత్తం కూడా అర్పించేశాడు, సమర్పించుకున్నాడు. దేవుడి యొక్క స్వరూపంలోనికి తన దేహం మొత్తం చెక్కబడి కేవలం తండ్రి చిత్తంలోనికి మార్చబడి ఉన్నాడు. అలాగే మనం కూడా ఏ బండ నుంచి నువ్వు చెక్కబడి ఉన్నావో ఆ బండ గురించి నువ్వు ఆలోచించు. దేవుడు ప్రేమ అను ఆ బండలోనికి నువ్వు చెక్కబడాలి. రాయి తీసుకురా అని అడిగినప్పుడు పేతురు కూడా ప్రేమ కలిగి దేవుడి యొక్క పని మీద గురి కలిగి ఉన్నట్లయితే చక్కగా యేసయ్య ఇదిగో ఇక్కడ ఇన్ని రాళ్ళు ఉన్నాయి, నువ్వు రాయి తీసుకురమ్మన్నావు, మరి 10 రాళ్ళు ఉన్నాయి, 10 రాళ్ళు మోసురానా, ఒక రాయి మోసురానా, లేదా 9 రాళ్ళు మోసురావాలా, సగం రాళ్ళు మోసురావాలా? తిరిగి అడుగుతాడుగా. అడగాలి. అలా అడగకుండా తన నిర్ణయం కొలది, తన ఇష్టం కొలది, తన సౌకర్యం కొలది, తన స్వార్థం కొలది ఉన్నట్లో చిన్నది ఎరుకొని వచ్చాడు. మరి నువ్వు కూడా దేవుడి యొక్క పని చేస్తున్నావు. ప్రార్థన చేయమన్నప్పుడు ప్రార్థన చేస్తున్నావు. ఎవరన్నా ఇంటికి వెళ్ళి దర్శించి వారి యొక్క ఆరోగ్యం కోసము, వారి యొక్క స్వస్థత కోసము ఏదైనా నువ్వు ప్రార్థన చేస్తున్నావు, మంచిదే. కానీ ఏ మనసుతో నువ్వు పనిచేస్తున్నావు? నీ యొక్క స్వార్థం కోసం నువ్వు పనిచేస్తున్నావా? పరిశుద్ధాత్మ దేవుని సంతోషపరిచేటట్టు నువ్వు పని చేస్తున్నావా? ఏ బండ నువ్వు కలిగి ఉన్నావు? క్రీస్తు బండను నువ్వు కలిగి ఉన్నావా? విగ్రహారాధన అనగా డబ్బు, అధికారము, ధనము, దర్పము, వెండి బంగారములు, ఇటువంటి విగ్రహారాధన మీద నువ్వు గురి కలిగి నువ్వు పనిచేస్తున్నావా? మరి ఏ బండ నుంచి నువ్వు చెక్కబడి ఉన్నావు? ఏ బండ నుంచి చెక్కబడి ఉన్నావు? కత్తితో దూయబడిన వాడు తిరిగి అదే కత్తి చేత చంపబడతాడు అని స్వయాన యేసుక్రీస్తు ప్రభువారు పేతురు గారితో చెప్పిన వాక్యం. ధనాపేక్ష నువ్వు కలిగి ఉండి బ్రతికితే ఏదో రోజు అదే ధనాపేక్ష వల్ల నువ్వు మరణానికి అప్పచెప్పబడతావు.
అహము గర్వము కలిగి నువ్వు బ్రతికినట్లయితే ఏదో ఒక నీ యొక్క జీవితంలో ఎప్పుడో ఒక చోట అదే అహము అదే గర్వం వలన అధమ స్థితికి చేర్చబడటం మాత్రమే కాకుండా దేవుడి యొక్క తీర్పు దినంలోనికి తేబడినప్పుడు నువ్వు అగ్నిగుణంలోకి చేర్చబడతావు. నేను రక్షింపబడ్డాగా, నీ ప్రవచనం కలిగి ఉన్నాగా, నేను స్వస్థత వరం కలిగి ఉన్నాగా నేనేంది అగ్నిగుండం పాలవటం ఏంది అని నువ్వు అనుకున్నా వాక్యం స్పష్టంగా చెప్తుంది. దుష్కార్యము చేయువారులారా, క్రమము లేకుండా కార్యము చేయువారులారా, మీరెవరో నాకు తెలియదు. నువ్వు ప్రేమను కలిగి బండ స్వరూపంలోనికి వచ్చి నువ్వు ఈ కార్యం చెయ్యట్లా. ఇహలోక సంబంధమైన సంపదను ఆశించి నీ యొక్క స్వలాభం కోసం దేవుడి యొక్క పని చేసావు. దీంట్లో నువ్వు మాత్రమే కనిపిస్తున్నావు. క్రీస్తు బండ యొక్క స్వరూపం కనిపించట్లా. కాబట్టి నువ్వు ఎక్కడ ఉండాలి? అగ్నిగుండంలో ఉండాలి. మరి ఆలోచించుకో. వాక్యంలో స్పష్టంగా ఉంది పదం ఆలోచించు. ఆలోచించు అంటే నోటితో ఆలోచిస్తారా, మనసుతో ఆలోచిస్తారా, క్రియలతో ఆలోచిస్తారా? మరి నువ్వు మనసుతో ఆలోచించు. క్రీస్తు యొక్క బండ ఎలా ఉంది, క్రీస్తు బండ యొక్క స్వరూపం ఎలా ఉంది, క్రీస్తు బండ యొక్క గుణములు ఎలా ఉన్నాయి, క్రీస్తు బండ యొక్క లక్షణములు ఎలా ఉన్నాయి, క్రీస్తు బండలోనికి నేను చెక్కబడిన పిమ్మట నేను ఎలా ఉండాలి, మరి నా గుణం ఏమై ఉంది, నా లక్షణం ఏమై ఉంది? ఆలోచించు. ఆలోచించు. నీ మనస్సులో దేవుడి యొక్క వాక్యం పెట్టుకొని ధ్యానిస్తూ ఆలోచించు. యెషయా 51:1 మీరు ఏ బండ నుండి చెక్కబడితురో దాన్ని ఆలోచించుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితురో దాన్ని ఆలోచించుడి. స్వార్థము అనే బండ నుంచి చెక్కబడితే చివరికి అదే స్వార్థము చేత అగ్నిగుండం పాలవుతాం. ధనము, అధికారము, గర్వము, బంగారము, వెండి, ధనాపేక్ష, సౌందర్యము, మోహము, కామము అను ఏ ఒక్క లక్షణాల ద్వారా నువ్వు చెక్కబడ్డావా తిరిగి దానికే అప్పచెప్పబడి అగ్నిగుండం పాలవుతావు. అదే క్రీస్తు ప్రేమ అను బండ మీద నువ్వు చెక్కబడితే ఎక్కడుంటావు? క్రీస్తు బండలో నువ్వు చెక్కబడి ఉన్నావు కాబట్టి క్రీస్తులోనే ఉంటావు. క్రీస్తులోనే అమర్చబడి ఉంటావు. బైబిల్ మొత్తంలో ఎంతోమంది భక్తులు ఉన్నారు. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు. ఏలియా గొప్ప భక్తిపరుడు. ఆయన ప్రార్థన చేస్తే, మనం ప్రార్థన చేస్తే వర్షం కూడా రాదు. అలాంటి అల్ప విశ్వాసం కలిగి ఉన్నాం. ఏలియా ప్రార్థన చేస్తే వర్షం కురిసినట్టు, జడివాను కురిసినట్టు ఆకాశం తెరవబడి అగ్ని కుమ్మరించబడింది. దేవుడికి ఎంతగానో ఇష్టంగా కలిగి ఉన్నాడు. ఆయనకి మరణం అంటూ రుచి చూడకుండా దేవుడు స్వయాన వచ్చి అగ్ని రథముల చేత ఆయన తీసుకుని వెళ్ళాడు. ఎందుకు తీసుకెళ్ళాడు? దేవుడు కోసము తన ప్రాణాలను సైతం లెక్క పెట్టకుండా దేవుడి యొక్క స్వరూపంలోనికి ఏలియా చక్కబడి ఉన్నాడు కాబట్టి తిరిగి అదే దేవుళ్ళలోకి అమర్చబడి ఉన్నాడు. మరి నువ్వు ఏ స్థితిలో ఉంటావు? ఇస్కరియోతు యూదా డబ్బు కోసం, ఇహలోక సంబంధమైన ధనాపేక్ష కోసం ఆశపడ్డాడు. తిరిగి అదే డబ్బుతో చచ్చిపోయాడు. తలకిందులుగా నేల మీద పడి, అంటే ఉరేసుకున్నాడు. తర్వాత తలకిందులుగా నేల మీద పడి రక్తం కక్కి చచ్చిపోయాడు. కానీ ఇప్పటికీ ఆ పొలం ఎవరు తీసుకోరు. ఎందుకండి? శపింపబడ్డ భూమి అది. దేవుణ్ణి హతము చేయటానికి, చంపబడటానికి రోకలు ఒక లంచంలాగా తీసుకున్నాడు. ఆ డబ్బుతో, ఆ లంచం డబ్బుతో కొన్న భూమి ఎప్పుడు శపించబడినట్టే ఉంది. ఎవరో దాన్ని ఓన్ చేసుకోవాలా, ఎవరో దాన్ని, ఆ భూమిని ఎవరో సొంతం చేసుకోవాలా. మరి నువ్వు ఏ స్థితిలో ఉంటావు? ధనము మీద గురిగలి లక్ష్యం గడ్డికి అలా చెక్కబడతావా? ఏలియా గారిలాగా చెక్కబడతావా? ఇస్కరియోతు యూదా డబ్బు కోసం ఆశ కలిగి ధనాపేక్ష కోసం చెక్కబడి ఉన్నాడు. తిరిగి అగ్నిగుణం బలయ్యాడు. అది ఏలియా అయితే దేవుడి యొక్క ఆశ, దేవుడి యొక్క సేవ చేయడానికి, దేవుడి యొక్క పని చేయడానికి తన్ను తాను సమర్పించుకొని అటువంటి ఆత్మతో చెక్కబడి ఉన్నాడు కాబట్టి తిరిగి దేవుడు దగ్గరికి చేర్చబడి ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉంటావో నువ్వే ఆలోచించుకో. నువ్వు యోధావా, ఏలియావా? నువ్వు లాజరువా, అడుక్కునేవాడువా? ఎలా ఉంటావో ఆలోచన చేసుకో.
మీరు ఏ బండ నుండి చెక్కబడుతారో దాన్ని ఆలోచించుడి. చిన్న వాక్యం దేవుడు దీవించునుగాక, మన జీవితాల్లో ఆశీర్వదించునుగాక. ఆమేన్.